ఆక్వా రైతులపై టారిఫ్ల ప్రభావం పడకుండా కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. అమెరికా ట్రంప్ టారిఫ్ ప్రభావం ఆక్వా రైతులపై ఉండదని ఆక్వా హెక్టోర్ పర్ టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు స్పష్టం చేశారు. అమెరికాలోని దిగుమతిదారులు తామే ఈ టారిఫ్ల భారం భరిస్తామని స్పష్టత ఇచ్చారని తెలిపారు. భీమవరంలో కేంద్ర మంత్రి వర్మతో ఎంపీ బీదా మస్తాన్ రావు భేటీ అయ్యారు. ట్రంప్ టారిఫ్లు సెప్టెంబర్ 27 నుంచి 50% అమలవుతాయనే అంశంపై చర్చించారు. ఈ భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. అమెరికా విధించినటువంటి ట్రంప్ టారిఫ్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆక్వా రైతుల సమస్యలపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆక్వా రంగం పడుతున్నటువంటి ఇబ్బందులపై ఎంపీ బీదా మస్తాన్ రావు అటు భీమవరం విచ్చేసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కూడా ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. అసలు భేటీకి సంబంధించి ప్రధాన కారణాలు కూడా తెలుసుకుందాం. సరే సార్, ఈరోజు రైతుల నుంచి ఎటువంటి ఇబ్బందులు మీ దృష్టికి వచ్చాయి? ఓవైపు ఫీడ్ కంపెనీ నుంచి కూడా వారు సమస్యలు మీ దృష్టికి కూడా తీసుకువచ్చారు. ఎలా మరి వారు రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటున్నారు ప్రజాప్రతినిధులు? అందరికీ నమస్కారం. ఈరోజు ఆక్వా రంగం ముఖ్యంగా రొయ్యల పరిశ్రమ సంక్షోభంలో ఉన్నటువంటి మాట వాస్తవమైనా కూడా ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అందులో ముఖ్యంగా గోదావరి జిల్లాలో దీనికి రొయ్యల పరిశ్రమ రాజధాని లాంటిది. ఇప్పుడు ట్రంప్ వేసినటువంటి టారిఫ్లు సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి కూడా ఈ 50% అనేది అమలు కావడానికి డెడ్ లైన్ పెట్టున్నారు. ఈ లోపలనే మన కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా అమెరికన్ ప్రభుత్వంతో మంత్రాలు జరిగి ఆ 25% అనేది పెనాల్టీగా రష్యా నుంచి మనం ఏదో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దానివల్ల పెనాల్టీ వేసింది మాత్రం ఉండదనేది అక్కడ అమెరికా నుంచి కూడా మాకు వస్తున్నటువంటి సమాచారం మా బయర్స్ దగ్గర నుంచి. ఇంకొక అంతకుముందు గతంలో 9% పే చేస్తున్నాం యాంటీ డంపింగ్ డ్యూటీ అయితే, సివిడి అయితే, అది మాత్రం కంటిన్యూ అవుతూ ఈ 50లో ఒక 25 మాత్రం ఉంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అది కూడా లేకుండా మన కేంద్ర ప్రభుత్వం మంత్రాలు జరుగుతున్నటువంటి వాస్తవం దృష్టిలో పెట్టుకొని. కానీ ఇక్కడ ఏంటంటే లేటెస్ట్గా గత 2 రోజులుగా అమెరికా నుంచి బయర్ చెప్పేది ఆ 50% కూడా పెనాల్టీ 25%తో కలిపి మేమే భరించుకుంటాం, మీరు ఆపొద్దు, కంటైనర్సు అమెరికాకు పంపడం మానొద్దు. ఎందువల్లంటే వాళ్ళకి క్రిస్మస్ సీజన్ వస్తుంది, థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ వస్తున్నాయి, జనవరి వస్తుంది. కాబట్టి అందులో అమెరికాకి ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ పీడిటిఓ కానీ కుక్కుడు ప్రోడక్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఎగుమతి చేసే దేశం ఇండియా అమెరికాకి. ఏ కుడార్లో వాళ్ళకి రేట్లు తగ్గినా, డ్యూటీలు తగ్గినా కూడా వాళ్ళు మనలాంటి ప్రోడక్ట్ చేయలేరు. అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా భారతదేశం మీద ఇటువంటి ప్రోడక్ట్స్ కోసం ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు పంపించండి అంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఈ 50%ని భరించబోయేది అక్కడ ఇంపోర్టరు, ఇంటర్ను అక్కడ వినియోగదారుడు. అప్పుడు ఆల్రెడీ వాళ్ళు రేట్లు పెంచుకున్నారు. అమెరికాలో కూడా వాల్మార్ట్ షాపుల్లో అన్నీ ఎంక్వైరీ చేశాము. కాబట్టి ఎవరు కూడా రైతులకి రేట్లు పడిపోదని ఆందోళన చెందవలేదు. దాంతోపాటు ఏంటంటే ఇతర దేశాలకు కూడా మనం 60% ఇతర దేశాలకు పంపిస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమెరికా టారిఫ్ పెంచింది కాబట్టి ఇతరులు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జపాన్ కానీ కొంచెం ఆపండి అనేటువంటిది ఆపి రేటు బార్గెన్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు అమెరికా 50% నేనే భరించుకుంటాను అంటున్నారు కదా బయ్యర్స్. ఆ ప్రాబ్లం కూడా లేదనేటటువంటి గమనించాలి. అంటే ఇప్పుడు మన మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, మన శ్రీనివాస్ వర్మ గారు అందరం కూడా ఢిల్లీలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు భేటీ అయ్యాం. అదేవిధంగా లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు అందరినీ మంత్రి గారి దగ్గరుండి మన ఆక్వా ప్రతినిధులు, ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ కానీ ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీకి తీసుకోపోవడం, నిర్మలా సీతారామన్ గారి దగ్గర తాత్కాలిక ఉపశమనం అన్నా కూడా ఈ ఒక క్లారిటీ వచ్చేంతవరకు టారిఫ్లు చెప్తే వాళ్ళు ఇన్సెంటివ్ ఇప్పుడు ఏదైతే ఎక్స్పోర్టర్స్కి ఇస్తున్నారో దాన్ని పెంచడానికి కానీ, అదేవిధంగా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఈ మధ్యన తీసేస్తున్నారు. 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇచ్చారు. ఆ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఇప్పుడు ఎక్స్పోర్టర్కి ఒక లోన్ ఇచ్చుంటే ఆర్బీఐ 3% వాళ్ళు భరించుకొని అది కంపెనీలకి వెసులుబాటు కలగజేసేది. దాన్ని తీసేస్తున్నారు ఇటీవల. అది కూడా ఎంఎస్ఎంఈలకి మాత్రమే ఇచ్చున్నారు గతంలో కూడా. దాన్ని కూడా పునరుద్ధరిస్తాం. కోవిడ్ టైంలో ఏదైతే 5% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వడం కానీ, బ్యాంకర్స్తో లోన్, సాఫ్ట్ లోన్స్
అంటే దీంట్లో ఇప్పుడు ఎగుమతులు పోవడం లేదు, ఆగిపోయినాయి. ఒక 2-3 వారాల నుంచి ఆగిపోయినాయి. ఇప్పుడే అమెరికా మళ్ళీ పంపించమని చెప్తుంది. అప్పుడు దాకా ఆగిపోయినాయి కాబట్టి కొనడానికి కూడా ఎక్స్పోర్టర్స్ భయపడుతున్నారు. కాబట్టి దానికి సాఫ్ట్ లోన్ ఇచ్చి దీనికి ఒక వెసులుబాటు, దాంతోపాటే రీపేమెంట్ ఆఫ్ ఏదైతే ఇంట్రెస్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, రీపేమెంట్ ఆఫ్ టర్మ్ లోన్ కానీ వాటిని కూడా మారిటోరియం కోవిడ్ టైంలో ఇచ్చారు. ఆ విధంగా కోవిడ్ టైంలో ఇచ్చిన విధంగానే చేస్తాం. అది కూడా పరిశీలనలో ఉందని చెప్పి కూడా గవర్నమెంటు చాలా సీరియస్గా దీని గురించి ఈ ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి బయటేయడానికి కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ, కొన్ని లక్షల మంది ప్రత్యేకంగా మన ఆంధ్రాలో దీని మీద ఉపాధి ఉండేటువంటి పరిస్థితుల్లో రైతు ఎక్స్పోర్టర్ దెబ్బతిండమే కాకుండా దీన్ని నమ్ముకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా దెబ్బతింటున్నారు. కాబట్టి చాలా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన గౌరవ మంత్రి గారు అక్కడ కేంద్రంలో సకాలంలో మంత్రిగా ఉండడం వల్ల ఆక్వా రంగాన్ని గురించి స్వయాన ఆయన కూడా రైతు కాబట్టి మాకు కూడా ఒక ఎక్కడికి పోవాలన్న సబ్జెక్ట్ తెలుసుకొని వాళ్ళని కన్విన్స్ చేయడానికి కూడా మాకు మంచి వెసులుబాటు ఉంది. కాబట్టి వారికి ఈ సందర్భంగా ఆక్వా రైతాంగం తరఫున మన శ్రీనివాస వర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. మొన్న లోకేష్ బాబు గారు 20వ తారీఖు కూడా ఈ నెలలో అమరావతిలో అందరూ ఆక్వా ప్రతినిధులతో కూర్చున్నాం. దీనికి కూడా కరెంటు ₹1.5 కొంతమందికి 10 ఎకరాల వాళ్ళకి కాకుండా మొత్తం అందరికీ జోన్స్తో సంబంధం లేకుండా అదేవిధంగా ల్యాండ్ హోల్డింగ్తో సంబంధం 10, 20, 50 అనేది కాకుండా అందరికీ కూడా ₹1.5 ఇవ్వడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు కానీ, అప్సరా చైర్మన్ వాళ్ళు ఆనవాంగట్రావు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ₹1.5 చెప్పడం కూడా జరిగింది. తొందరలోనే దాన్ని ₹1.5 ట్రాన్స్ఫార్మర్లు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంతకుముందు గతంలో 3 లక్షలు అట్టుండే 9 లక్షలు అవుతుంది. దాని గురించి కూడా అన్నీ ఒక ప్యాకేజ్ మాదిరిగా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధమైంది. కాబట్టి ఆక్వా పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఓన్లీ ప్రాబ్లం వైరస్లు అయ్యి కొంచెం ఆందోళన కూడా తప్పితే ఇప్పుడు మెటీరియల్ కూడా ఏం రేటు తగ్గలేదు. 100 కౌంట్ ఉదాహరణకి 2 నెలల క్రితం 228, ఈరోజు ₹250. కాబట్టి ఎక్కడ కూడా రైతుకి ధర విషయంలో ఇబ్బంది లేదు. కేవలం ఈ వైరస్లు ఇటువంటి ఈ ఆందోళన అయితే, ట్రంప్ టారిఫ్లు ఆందోళన అయితే ఎవరు పడబల్లా. నేను కూడా రైతు 1200 ఎకరాలు, నేను మొదట రైతుని, తర్వాత ఆయన ఎక్స్పోర్టు ఫీడ్ మిల్లు కానీ ఇంకొక యాచరీలు కానీ. అంటే ఆందోళన పడకుండా రైతులందరూ కూడా వాళ్ళ సాగు కార్యక్రమాన్ని వాళ్ళు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇప్పుడు కూడా నిన్న కూడా నేను మన ఈస్ట్ గోదావరి రైతులందరితో కూడా కలవడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మంత్రివారి గారు దానికి అంతా కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వెస్ట్ గోదావరి రైతులు అందరూ కూడా అక్కడ కలుసుకుంటున్నాం, పెప్పర్ దగ్గర కలుసుకుంటా ఉన్నాము. ఈ విషయాలు చర్చించుకొని గవర్నమెంట్ కూడా ఏ విధంగా రిప్రజెంట్ చేయాలా అనేది దాని గురించి తెలియజేసుకుంటూ, మాకు అన్ని విధాల అండదండగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని, ఆయన చేయాల్సిన ఇంకా కూడా చాలా ఉందని కూడా వారికి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుని నమస్కారంతో సెలవు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సార్ చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం ₹1.5 యూనిట్ ఇస్తామని ఒక శుభవార్త చెప్పబోతుందని కూడా తెలుస్తుంది. కేంద్రం అమెరికా టారిఫ్ సంబంధించి మరి సానుకూల నిర్ణయం, ఫలితం ఎప్పుడు రాబోతుంది అనుకోవచ్చు? యూనిట్ ₹1.5 ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. మొన్న లోకేష్ గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో ఒక 5-6 రోజుల క్రితం మరి రైతులు ఎవరైతే ఈ రాష్ట్రంలో వనామీ రైతుని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బీదా మస్తాన్ రావు గారు, బిఎంఆర్ గ్రూప్, ఈ రాష్ట్రంలో క్వాలిటీ ఉన్నటువంటి సీడ్ని మొట్టమొదటిగా హ్యాచరీస్ ప్రారంభించి కూడా దాదాపు 15 హ్యాచరీల వరకు పెట్టి రైతులకి సకాలంలో క్వాలిటీతో కూడినటువంటి సీడ్ని అందించిన సంస్థ. ఆయన నేతృత్వంలో ఎవరైతే రొయ్యల ఫార్మర్స్ అఖిల భారత అధ్యక్షుడు ఉన్నారో పవన్ గారు, వారితో కలిపి అమలాపురం హరీష్ కుమార్ గారు, నేను లోకేష్ గారితో సమావేశం కావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే యూనిట్ ధర తగ్గిస్తామని ఉందో దానికి ఆయన కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రైతులకి ఇవాళ ఉన్నటువంటి అదే మొత్తం పరిశ్రమకి, రైతులని కాదు, ఏదైతే ట్రంప్ విధించినటువంటి టారిఫ్, దాని మీద కూడా మేము లోకేష్ గారికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక
కొంత వెసులుబాటు రాష్ట్రం నుంచి ఏమి ఇవ్వాలనేటువంటి విషయం మీద ఆయనకి వివరించాం. అలాగే మరి పరిశ్రమ మీద చక్కగా అవగాహన ఉన్నటువంటి బేదా మస్తానరావు గారు ఆయన పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో మేమంతా నిర్మలా సీతారామన్ గారిని కలిసి రైళ్ల అఖిల భారత అధ్యక్షుడు పవన్ గారు మేము అందరూ కూడా కలిసి సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యుడు నిర్మలా సీతారామన్ గారికి ప్రతి విషయం కూడా ఇవాళ పరిశ్రమ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కూలంకషంగా చెప్పడం జరిగింది. ఆవిడ కూడా చాలా సానుకూలమైనటువంటి ఆక్వా పరిశ్రమ మీద చాలా సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్వరలో ఏదైతే ఇవాళ అమెరికా విధించినటువంటి సెస్ ఏదైతే ఇదే టారిఫ్ ఏదైతే ఉన్నదో దానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. ఈ మేరకు పీయూష్ గోయల్ గారు కూడా మాకు చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు కూడా కొంతకాలం వెయిట్ చేయాలి, తప్పనిసరిగా రైతుల యొక్క ప్రయోజనాలు మేము కాపాడుతాం అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదని ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఆక్వా పరిశ్రమకి ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ తొలగిపోతాయి అనేటువంటి విషయంలో ఏదైతే అనుమానం లేదు. మరి బేదా మస్తానరావు గారు గత 2 రోజుల నుంచి అటు ఈస్ట్ గోదావరి ఇటు పశ్చిమ గోదావరి ఏదైతే పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది, రైతుల్లో భయాందోళనలు ఉన్నాయి కాబట్టి రైతుల్లో ఉన్నటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు వివరణ ఇవ్వడానికి, వారి యొక్క ఆందోళన తొలగించడానికి ఈ 2 జిల్లాల్లో పర్యటించి రైతుల యొక్క ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని బేదా మస్తానరావు గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న ఈస్ట్ గోదావరిలో కొన్ని జిల్లాలు, ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఆందోళన ఏదైతే ఉందో వాటికి ధైర్యాన్ని కలుగజేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అది చూస్తాం. ఈరోజు ప్రధానంగా కూడా రొయ్య రైతులకు సంబంధించి ఉన్నటువంటి సమస్యకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేందుకు, వారికి ఒక భరోసా ఇచ్చేందుకు కూడా గోదావరి జిల్లాలో ఎంపీ బేదా మస్తానరావు పర్యటిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా అటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడడం జరిగింది. అమెరికా నుంచి ఏదైతే ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో ఆ టారిఫ్కి సంబంధించి 50% మొత్తం కూడా ఎవరైతే దిగుమతి చేసుకుంటున్న కంపెనీదారులు ఉన్నారో వారే అమెరికాలోనే భారాన్ని వారు భరించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులపై ఎటువంటి భారము పడదు, ఎవరు అధైర్యపడద్దంటూ కూడా ఈరోజు నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.